హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేమందరం ఫ్యామిలీ మొత్తం షిరిడి పోతున్నాం. ఎప్పుడప్ప అక్కడిక్కడ తిరగడానికి పోతాం. ఈసారి దైవభక్తి ఎక్కువైపోయింది మా ఇంటి వాళ్ళందరికీ, కాబట్టి షిరిడి పోతున్నాం ఈరోజు. చూడండి, మొత్తం అంధకారంలో కూర్చున్నారు మా ఇంటి వాళ్ళందరూ. ఒకటే బ్యాగు, ఒక్క బ్యాగులు ఇక అందరు బ్యాగులు ఉండే, అందరు బట్టలు ఉండే. ఇంకా స్టార్ట్ కాలేదు 5:45 అంటే ఇప్పుడు బస్ ఎట్లా ఎక్కుతారు వాళ్ళు? ఓరు వ్యాన్ ఓరు స్టార్ట్ కాలేరు. అగో ఆగా, ఏమైంది బేస్? ఏమైంది? ఎవరున్నారు బయట? అందరం ఇంట్లోనే ఉన్నాం కదా. దా ఇక్కడ పైకి రా. ఒక నీగో కొన్ని రోజులు, ఇగో 2 days నీ పేరెంట్ సునీల్. అగో ఏంది బాధ? ఏంది మంచి పెట్టిన బొట్టు? మమ్మీ అందరికి పెట్టింది, నాకు కూడా పెట్టింది. ఇగో ఆఖరికి బెంజిక్ కూడా. బెంజిక్ చూడరా, బెంజిక్ కూడా. బెంజిగో 2 days మీ పేరెంట్ దగ్గరకో పోయి మ్యాథ్స్ తోటి ఆడుకో. బెంజ్ నువ్వు కొన్ని రోజులు మా బెంజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు బెంజీ బిల్డప్ ఇస్తారు మా బెంజీది. అగో ఒరే ఏమైతుంది రా? ఏం చూసినావు? ఏమైతుంది నీకు చెప్పు. ఇగో నీ గురించి బిల్డప్ ఇస్తారు. సో గైస్, ఇప్పుడైతే మనం ఇంటికే స్టార్ట్ అయిపోదాం, తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ఈరోజు మన దగ్గర ఉంది అగారో వారి రీగల్ మల్టీ కుక్కర్. సో ఇది వచ్చేసి నాన్ స్టిక్ కోటెడ్ అనమాట. అండ్ టెంపరేచర్ వచ్చేసి మన కుకింగ్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 3 liters అల్యూమినియం కుకింగ్ పాట్. దీంట్లో ఉన్న హై వాటేజ్ ద్వారా కుకింగ్ అనేది ఫాస్టర్ గా అయిపోతే అండ్ ఐడియల్ టెంపరేచర్ లోనే కుక్ అవుతుంది. రెడ్ వచ్చేసి సెట్ టెంపరేచర్ ఇస్ రీచ్డ్ అండ్ ఆరెంజ్ వచ్చేసి స్టాండ్ బై. సో ఇది పర్ఫెక్ట్ టు కుక్ రైస్, పులావ్, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్, అబ్బో ఇంకా చాలా చేసుకోవచ్చు దీని ద్వారా, ఎందుకంటే ఇది వచ్చేసి మల్టిపుల్ కాబట్టి. ఇప్పుడు దీంతో మనం ఏమేమి చేసుకోవచ్చు నేను చూపిస్తా. ప్రస్తుతానికి అయితే నేను హల్వా చేస్తున్నా, చూడండి. సో ఇప్పుడైతే రవ్వ అయితే లైక్ బ్రౌన్ కలర్ అయిపోయింది. ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ వేయకండి, ఇలా అర్థమైందా? ఇప్పుడు మంచిగా మనం నీళ్ళు పోసి కలుపుకుందాం. ఏం గడ్డలు లేపకుండా కలుపుకోవాలి మనం. చూడండి, ఎటువంటి లైక్ ఏం ఇట్లా గడ్డలు లేకుండా చేయండి. దీంట్లో ఇప్పుడు మనం షుగర్ వేద్దాం. ఒక ఫుల్ గ్లాస్ ఏం చేసినాం మనము? రవ్వ వేసినాం కాబట్టి దీంతో ఇంకొంచెం ఎక్కువ అదేంది చక్కెర వేద్దాం. లాస్ట్లో కొంచెం ఇలాచి పొడి వేసేద్దాం, కొంచెమే. ఇక ఇట్లా కలిపేస్తే మా రవ్వ అనేది రెడీ. చూడండి, అసలు అంటుకుంటేనే లేదు, ఎందుకంటే ఇది మొత్తం బౌల్ వచ్చేసి ఇదంతా ప్యాన్ బౌల్ వచ్చేసి నాన్ స్టిక్ అనమాట, అందుకే అంటుకుంటలేదు. చూడండి, ఈజీగా తీసేయచ్చు. హలో గైస్, ఫస్ట్ నేను అన్నం వండుకున్నా కాబట్టి టమాటా రైస్ చేసేసి ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకో. కొంచెం ఇది మగ్గాలి బాగా. కరివేపాకు వేసుకోవాలి.
టమాటా బాగా మగ్గాలి, కొద్దిసేపు మగ్గాలి, తర్వాత చూసుకుందాం. అయిపోయింది చూడండి. టమాటా రైస్ టమాటా రైస్ అయింది. ఈజీగా ఉంది, నాన్ స్టిక్ కదా, చాలా బాగా వస్తుంది, అంటుకోవట్లేదు. ఏడుకైనా ఛాయ్ అయితే కావాలి కదా, మమ్మీ కూడా అంతే. మా మమ్మీ ఏడుకైనా ఛాయ్ కావాలి. ఎత్తిన వస్తుంది, ఇదొక సాకు, ఎత్తిన వస్తుందని ఒక సాకు. నీకేమన్నా వస్తుంది అమ్మ? ఛాయ్ తాగుతున్నావు, టైంపాస్కి ఛాయ్ తాగుతున్నావు అంతే కదా. మమ్మీ చూపిస్తాయి బ్లాగ్. హాయ్ గైస్, సో బస్సులో కూర్చొని జరిగింది. మా పక్క అనుకున్నాడు మొత్తం ఫీలింగ్ ఇన్ బస్ అనమాట. వేస్ట్గా ట్యాబ్ కూడా పట్టుకొచ్చింది. రాత్రి పూట నిద్ర అనమాట. ఆ పక్కకి సౌమ్య ఇంకా ధర్మిష్ఠాన్ని, ఆ పక్కకి అత్త ఇంకా అగస్త్య, ఇతను కిందనే మమ్మీ డాడీ అతను మా అమ్మాయి గారు ఆడ పడుకున్నారు. సౌమ్య చూడండి ఇట్లానా. ఏడికి వచ్చిన వాళ్ళు చెప్పు. మొత్తానికి అయితే షిరిడీకి చేరుకున్నాం. ఎట్లా వచ్చినాం మనం? బస్సులో మంచిగా కూడా ఫస్ట్ టైం బస్సులో ఎట్లా అనిపించింది నీకు? ఎక్సైటెడ్గా ఉండేనా? ఫుల్ ఎక్సైట్మెంట్. ఏముండే బస్సులో ఎక్సైట్మెంట్ కానీ ఇంకా జూలలో ఉండేనా, జార్బండలో ఉండేనా? స్లీపర్ బస్ కదా, ఎప్పుడు ఎక్కలే. ఇప్పుడు మేము డబుల్ యాక్షన్ చూపిస్తాం చూడండి. ఇయో అంట వచ్చింది, ఇయో అంట అగస్త్య మీకు తెలిసిందే. సో ఇక ఇప్పుడు ఏడికి వచ్చాం మనం? షిరిడి. ఇంత సేవ్ చేశారు, గంటలు స్నానం చేశారు. ఇంకా నేను అందరికన్నా ఫస్ట్ రెడీ అయ్యి కాఫీ కూడా తాగేసాను తెలుసా. ఇంకా ఎవరు రాలేరు రెడీ, ఇంకెవరు రెడీ కాలేరు. డాడీ ఒక్క ఆయన రెడీ కాలేరు. సర్లే ఇక మనమైతే పోయి దర్శనం చేసుకుందాం. దైవభక్తితో నిండిపోవాలి అంతే కదా. మామ వెనకలికి బాగా సూర్యుడు సీదా నెత్తి మీద కొడుతుంది మామ. నిండు చంద్రుడు ఒకవైపు, మామ పాట అదే గుర్తొస్తుంది నాకు. నిండు చంద్రుడు ఒకవైపు ఒకవైపు. ఎందుకు నవ్వుతున్నా స్వామి? ఇగో ఇట్లా లోపల మమ్మల్ని వదిలేసేసి వచ్చిర్రు. ఎవరు తీసుకొచ్చి మిమ్మల్ని? అమ్మే మేము ఎంతసేపు వెతికినాం తెలుసా లోపల? బయట ఎందుకు వెతికినాం లోపల ఉంటే? నువ్వే కదా అందరిని బయటికి తీసుకొచ్చింది. ఈడే తీసుకొచ్చినట్ట బయటికి. తప్పిపోయారు మీరే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అందరికి ఆకలి అవుతుంది, వద్దాను అందరికి ఆకలి అవుతుంది. మేమేమో లోపల ఉండవు, నేను డాడీ లోపల ఉన్నాను. డొనేషన్ చేయకపోతే అందరేమో బయటకు వచ్చిరు. అట్లుంది పరిస్థితి. కొంచెం అయింది సరే, ఇదో ఒకటి ఖుషి సినిమా లాగా అయింది, క్లైమాక్స్ లాగా. వాళ్ళు మేము లోపల వెతుకుతాం, వాళ్ళేమో బయట వెతుకుతాం. ఎందుకు సేవింగ్ సామ్ ఎందుకంటే చిరాక పెట్టిన ఫేస్. అనుకు కానీ అనుకు కూడా హైట్ ఉండే కదా, డాడీ డాడీ అని కానీ అనిపించలేరు. ఈమె వాయిస్ పోవాలి కదా ఫస్ట్ బయటికి. మనం మళ్ళీ వస్తాం మమ్మీ, వీడికి వస్తాం కదా, అక్కడ దర్శనం చేసుకొని వీడికి వస్తాం కదా మన రూమ్కి. శనీశ్వరం దగ్గర వీడికి వస్తాం మళ్ళీ రిటర్న్ మన రూమ్కి ఒక సామాన్లన్నీ తీసుకొని ఇంక రామా. అదే మట్లెందుకు వస్తాం? రూమ్లో సామాన్లు తీసుకొని మళ్ళీ మనం చేయడం అది కావాలనుకుంటే తీసుకుందాం మనం వచ్చి. ఫస్ట్ తిందాము, షాపింగ్ చేయకండి. తిట్టవద్దు, ఫస్ట్ పల్లి రోడ్ మీద పోతుందా? పోతుంది రోడ్ తిందాము, సైడ్ ఆగకండి. షాపింగ్ పెట్టిన
మాట్లాడు ఆడియన్స్ నేను ఇప్పుడు ఏమైతుంది మాట్లాడు. అండ్ ఇప్పుడు మేము సిటీకి వచ్చాము అఖిల్ జాక్సన్ అండ్ ఫ్యామిలీ తోటి. సిటీలో పొద్దున్న మేము 8 o'clock ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే బాబా దర్శనం అయింది, ఫ్రీ అయిందండి. ఎప్పుడు వచ్చినా కూడా మీరు అక్టోబర్ టైంలో, నవంబర్ టైంలో రండి, ఎందుకంటే ఈ టైంలో ఫ్రీగా దర్శనం అవుతుంది. నవంబర్ రావాలని ఈ నెక్స్ట్ వీడియో కూడా రాబోతుంది. ఎవరిది మన స్వామ్య యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. స్వామి వీడియోలు కూడా వస్తుంది. సో స్వామ్యను కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా లైక్ చేయండి. మనం పోయి తిందాం మామ, ఆకలి అవుతుంది. ఎన్ని బొట్టులుండే దూరం ముఖానికి. కానీ ఫ్రీ దర్శనం జల్ది అయిపోయింది కదా. టికెట్ అయితే పర్ హెడ్ 100 rupees, అట్లా 900 బొక్క. ఎందుకంటే నార్మల్గా ఈ టైంలో సేమ్ అయిపోతుంది అంటే తొందరగా అయిపోతుంది దర్శనం కాబట్టి ఖాళీగా ఉండదు. ఈ మామ చెప్పినప్పుడు అక్టోబర్ నవంబర్లో వచ్చేసినాం అనుకోండి, ఈ టైంలో ఏమవుతుందంటే ఖాళీ ఉంటుంది పబ్లిక్. హాలిడేస్ కూడా అదే మీరు సమ్మర్ హాలిడేస్లో వచ్చారు అనుకోండి అయిపోయినట్టే. కానీ అందరూ పోతారు ఇట్లా. అయితే అందరితో డ్రైవర్ అని కూడా చూడాలి. అందరు మన వాళ్ళే, అందరూ నా ఫ్రెండ్స్, అందరు మన ఫ్రెండ్స్. ఏమైతుంది అయ్యా. మమ్మీ ఇప్పుడు తిన్నాక చెప్పి ఎట్లుందో ఫుడ్? నీకైతే ఫుల్ ఆకలి అవుతుంది కదా. ఎందుకు తినలేవు నైట్? గైస్ ఇగో ఫోకస్ చేయండి, పనుల మీద ఫోకస్ చేయండి. ఇయ్యాను ఫోకస్ ఏం కాదు, పర్లేదు. ఈమె ఏం లేదు, జస్ట్ తిన్నప్పుడు అన్నది ఎత్తు పనులు అయినాయి. అది చీడికి వచ్చినప్పుడు ఆయన తినకండి, 50 rupees. మంచిగా టేస్ట్ కూడా బాగానే ఉంది, ట్రై చేయండి మీరు కూడా. 50 rupees. ప్రసాదం అని ఉంటుంది, సాయిబాబా ప్రసాదమే, తినండి బాగుంటుంది. నిత్య అన్నదానం నైట్ 10 వరకు ఎనీ టైం వచ్చి తినేసి మీరు. ఫ్రీ కూడా ఉంటుంది, లైక్ విఐపీది కూడా ఉంటుంది. 50 rupees విఐపీ అయితే. ఫ్రీ కావాలంటే ఫ్రీ చేయండి, విఐపీ కావాలంటే విఐపీ చేయండి. అయితే 50 rupees విఐపీ అంటే సీటింగ్ ఉంటుంది అనమాట, ఫ్రీది సీటింగ్ ఉండవచ్చు. టెంపుల్ నుంచి ఒక 1/2 kilometer దూరం ఉంటుంది. గైస్ అలసిపోయిన మా తోటి ప్రయాణికులను చూడండి, ఎంత అలసిపోయారు చూడు. అనుకుంది ఓ అంకుల్ అనుపేడు ఆడ చూడు పాప, అక్కడ చూడు ఎవరేమో అన్నారు అనుపు చెట్టు కింద కోతి. ఏమైంది? సౌమ్య గారు కడుపు నిండా తిన్నారండి. ఇక్కడ ఏం అర్థమవుతుంది కడుపులా నిద్రపోని చెప్పేసి నిద్రదేవుడు ఆహ్వానించారు. పక్కనే అనూప్ గారు చూడండి, ఒక స్టార్ హీరో ప్రభాస్ అయితే యాక్ట్ చేశాడు, అట్లా చేస్తున్నాడు. అంతా ఒక డౌట్, ఈమె పనులు ఎందుకు బయటికి వస్తున్నాయి? అవి ఎట్లయినా అంటే బ్రష్ కరెక్ట్ క్రిస్ క్రాస్ బ్రష్ తీసుకొస్తుంది, అది క్రిస్ క్రాస్ అయింది పనులు. సో ఏం చేసినాం మనం? ఇందాక తిన్నాం కదా, మర్చిపోయినా, తిన్నాం, మంచిగా తిన్నాం, ఫుల్ నిద్ర వస్తుంది. వేడుకోతే మనం చెప్పు, ఏం గుడి పేరు చెప్పు. మొత్తం హాల్ మొత్తం ఖరాబ్, పొద్దున మంచిగా ఫ్రెష్ కూడా ఎండలు తిరిగాను.
ఏమైనా ఏం చెప్తలేవు ఫోకస్ ఏ పనులు వచ్చినాయి పనులు ఫోకస్ అయినాయి కనిపించే ఇలా సో షని సింగపూర్ పోతున్నాం ఇడికి వచ్చి ఇడికైతే కంపల్సరీ పోవాలి ఏ తాగు అట్లనే అంటారు గది వద్దు ఇది వద్దు అంటారు ఎందుకాక తాగు చెస్ మేము తెలిసిపోయిన గుడికి వచ్చినాం అనమాట తెలిసినప్పుడు ఇక్కడ ఇంకొక బ్యాక్ స్టోరీ ఉంది పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది అది ఇప్పుడు నేను చెప్తే బ్లాగ్ మొత్తం అయిపోతుంది మీరు గూగుల్లో సర్చ్ చేయండి శని సింగపూర్ దర్శనం అయితే అయిపోయింది దర్శనం నుంచి బయటకు వచ్చినప్పుడు అంటే వెనక్కి తిరిగి అస్సలు చూడొద్దని దర్శనం అయిపోయింది వెనక్కి తిరగకుండా ఉండడానికి మామూలుగా అనిపిస్తలేదు మా బ్లాగ్ లో అయితే మన తెలిసి ఆల్రెడీ గుర్తింది ఇటుక తీసుకోకపోతే తక్కువ సబ్బు ఉంటుందని చెప్పి కట్ట మాట్లాడారు తీసుకుంది కాకపోతే కొడుతుంటా అవి పోతుంటే కదా తీసి పెట్టుకెళ్ళ అనుకు వేరే వాళ్ళతో ఒకటి సెట్ చేసుకున్నప్పుడు చికెన్ ఏదైనా తిన్నామని రెడీ అవుతుంది అఖిల్ దాన్ని ఫ్లాప్ వేసి పాడేసి కానీ మనసులో మాత్రం చూసుకుంటా ఆల్రెడీ ఇద్దరం అఖిల్ గారు ఏం పక్కకి సైలెంట్ ఏమని గెలుస్తారని అర్థం అయితే లేదు గుడికి పోయేటప్పుడు మంచిగా పెట్టి తినవాలి నాన్ వెజ్ తింటా అంటారు అమెట్లో తింటాను అనుకో సో గైస్ ఇప్పుడు వీఆర్ ఇన్ ది స్ట్రీట్స్ ఆఫ్ షిరిడి అనమాట ఇప్పుడు షాపింగ్ టైం అనమాట నేనైతే బట్టలు చేంజ్ చేసుకొని వచ్చిన మమ్మీ ఇంకా షాపింగే అయిపోలేదు ఇక గీనే మమ్మీ ఇవి ఈ షాప్లో తీసుకోవాలి సో షిరిడికి వచ్చినప్పుడు మీకు అగరబత్తులు లిప్స్టిక్ తీసుకోవాలనుకుంటే ఈ షాప్కి రావాలి ఈ షాప్కి వచ్చినారంటే మీకు అన్ని అగరబత్తులు ధూప్ స్టిక్స్ అన్నీ మంచి మంచివి దొరుకుతాయి అది కూడా ఇంకా మంచి కాస్ట్లో దొరుకుతాయి మా మమ్మీ అయితే 1 year కోసం తీసుకుంటుంది అంట ఇలా పడ్డది అడుగుతుంది కూడా అది అనిపిస్తుంది కదా మమ్మీ 1 year కోసం తీసుకుంటుంది అంట సో గైస్ ఇక చూడండి మా మమ్మీ అయితే సంవత్సరానికి సరిపడా అగరబత్తిని తీసుకుంది సంవత్సరానికి ధూప్ స్టిక్స్ అవన్నీ తీసుకుంది అయితే ఇక పోయి మొత్తం షాపింగ్ అంతా అయిపోయింది నేను ఇట్లా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు షాపింగ్ అంతా అయిపోయింది మా మమ్మీది అయితే చాయ్ తాగదామా అందరం తాగదామా సరే అందరం చాయ్ తాగదాం ఏడికైనా చాయ్ అయితే ఉండాలి
చాయ్ మనకి రెడ్ బుల్ లాగా ఎట్లా ఎనర్జీయో, రెడ్ బుల్ మాన్స్టర్లు ఇవి తాగితే ఎట్లా ఎనర్జీ వస్తుంది, మమ్మీ వాళ్ళకి బెంజికి బొమ్మ పిచ్చిలేస్తుంది వద్దే. ఇక మమ్మీ చూడండి బెంజికి ఏ బొమ్మ చూస్తుంది, ఇది మా బెంజికి అంటే బొమ్మ ఇది. అడుగు ఏది అడుగు, అరే బెంజి కోసం అనమాట ఇది. అట్లా చిన్నది చూడు రాదే.